సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ శరత్నారెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాలు, వరదలతో రైతులు అతలాకుతలం అయ్యారని లేఖలో ఆమె తెలిపారు. రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా వెంటనే పలు బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనకు పంపాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల దుస్థితి పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడకపోవడం నిరాశ కలిగించిందన్న ఆమె, హామీలు, వాగ్దానాలకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విరుద్ధంగా ఉందని తెలిపారు. కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే పంట పొలాల మునకకు దారితీసిందని తెలిపారు. కాలం చెల్లినా అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పంట పొలాలు నీట మునిగాయని, తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని షర్మిల విమర్శించారు.